రత్నాలతో అలంకరించబడింది. ఎటువంటి రత్నాలు? ఏవి రత్నాలు అవి? ఆ రత్నాలు ఏంటి? సమస్త వేద తాత్పర్య పర్యవసితార్థ. అంటే వేద తాత్పర్యం, వేదాల యొక్క సారం ఏదైతే ఉందో, వేదాల యొక్క సారం, ఆ సారంతో సో వేద తాత్పర్య పర్యవసితార్థ అంటే వేదాల యొక్క తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో, సారం ఏదైతే ఉందో, ఆ యొక్క తాత్పర్యం లేదా సారంతో, సారం అనేటువంటి రత్నాలతో అలంకరించబడింది ఈ గ్రంథం. అంటే సమస్త వేదార్థాల యొక్క సారం, సమస్త వేదాల యొక్క సారమే, సమస్త వేదాల యొక్క సారమే భగవద్గీత. మరి శ్రీ గీతా శాస్త్రం అష్టాదశాధ్యాయం అంతర్భూతాష్టాదశ విద్యం. మరి 18 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఇది. ఈ 18 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథంలో ఏం విషయాలు ఉన్నాయి? 18 రకాల విద్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ యొక్క గ్రంథంలో 18 రకాల విద్యలు కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ఏంటయ్యా 18 రకాల విద్యలు? మనకు డౌట్ రావచ్చు. ఆ 18 రకాల విద్యలు నేను ఇక్కడ రాశాను, మీరు చదవండి. ఏంటయ్యా 18 విద్యలు? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష్య, కల్ప, పురాణ, మీమాంస, న్యాయ, ధర్మశాస్త్ర, ఆయుర్వేద, ధనుర్వేద, గంధర్వవేదం, అర్థశాస్త్రం. ఈ 18 విద్యలు. ఈ 18 విద్యలకు యొక్క సమాహారం భగవద్గీత. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం 4 వేదాలు, తర్వాత 6 వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తి, జ్యోతిష్యం, కల్ప, మొత్తం 6 వేదాంగాలు. 6, 4, 10. తర్వాత పురాణాలు 11. తర్వాత మీమాంస. మీమాంస అనేది ఏంటిది? మీమాంస ఏంటిది? అది మీమాంస అనేది ఒక విచార శాస్త్రం. సో కర్మ మీమాంస. మీమాంస శాస్త్రం అంటే సూక్ష్మంగా ఏదైనా ఒక విషయం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి శాస్త్రం మీమాంస. న్యాయ, ధర్మశాస్త్రం మరియు ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం, అర్థశాస్త్రం అని చెప్పి ఈ 4 ఉపవేదాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వ వేదం, అథర్వవేదం 4 ఉపవేదాలు మరియు ధర్మశాస్త్రాలు, న్యాయం మరియు మీమాంస. ఇలా ఈ 18 రకాలైనటువంటి విద్యలు కలిగినటువంటి గ్రంథం ఇది.